హలో అండి. ఈరోజు వీడియోలో పాతకాలం వాళ్ళైతే కంటి చూపు కోసం అమ్మమ్మలు, నాన్నమ్మలు ఈ ఆకుకూరని ఎక్కువగా వండుకొని తినేవాళ్ళంటండి. రండి మనం కూడా టేస్ట్ ఎలా ఉంటదో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద కళాసెట్ అయితే పెట్టేసుకునేసి ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకుందాము. ఒక హాఫ్ స్పూను సాల్ట్ అయితే వేసుకుందాం. చాలకపోతే వెనకాల కూడా వేసుకోవచ్చండి. ముందుగా తరిగి కడిగి పెట్టుకున్న పొనగంటి ఆకునైతే వేసేసుకోవాలి. ఈ పొనగంటి ఆకు విలేజ్‌లో వాటర్ ఎక్కువ ఎక్కడుంటాదో ఆ ప్రాంతంలోనే మొలిసుంటదండి. మనం పోసుకున్న వాటర్‌లోనే ఈ ఆకు మొత్తం ఉడికేలాగైతే చూసేసుకోవాలి. చూసారా? వాటర్ అంతా బాగా ఇంగిపోయి ఆకు కూడా ఉడికిపోయింది. దీన్నైతే అలానే పక్కనైతే పెట్టేసుకుందాము. ఇంకొక పాన్ మీదైతే ఆయిల్ అయితే పోసేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉద్దిపప్పు అయితే ఏసేసుకుందాము. ఆవాలు, తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా ఏసేసుకునేసి ఈ మొత్తం అయితే బాగా ఫ్రై అయిన తర్వాత బాగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు, అలా ఒక రెమ్మ కరివేపాకు ఏసుకునేసి ముందుగా మనము ఉడకబెట్టుకున్నాం కదా! ఈ పొనగంటి ఆకును కూడా ఏసేసుకోవాలి. మొత్తం కలిపేసుకునేసి సాల్ట్ చాలకపోతే చూసి అయితే యాడ్ చేసుకోండి. ఇందులో నేను ముందుగా ఉడికించుకున్న పెసరపప్పును కూడా ఏస్తున్నాను. పెసరపప్పు ఏసానంటే టేస్ట్ ఇంకా బావుంటది. మొత్తాన్ని బాగా కలిపేసుకునేసి ఒక స్పూను పాలపిండి, ఒక స్పూను శనక్కాయ పప్పుల పొడి కూడా ఏసేసుకుందామండి. ఇంకా అద్భుతంగా ఉంటది. అలా కలిపేసుకునేసి అన్నంలోకి వేరే కూరే వద్దండి. ఈ ఆకునే పెట్టుకొని తినండి. అద్దిరిపోతది. మొత్తం అన్నం దీంతోనే లాగిచ్చేస్తారు. పిల్లలకి కూడా ఈ విధంగా చేసి పెట్టండి. అన్నంలో పొదుక్కొని పెట్టేసారంటే తినేస్తారండి. వాళ్ళకి కూడా చాలా మంచిది హెల్త్‌కి. మీరు ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒకే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.